జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి చోరీ చాలా చిన్నది అని చెప్తూ ఉన్నారు ఆయన. ప్రధానంగా ఎలా చూడాలంటారు? నేను ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నా, ఆయన మాజీ ముఖ్యమంత్రి. అది నిజంగా చిన్న దొంగతనం, చిన్న చోరీ అయితే ఎవరైతే పరకామైన దొంగతనం చేశాడో 14 కోట్లు నేను తిరుపతి దేవస్థానం ఎందుకు రాస్తా అంటాడు అంటే వాడు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి కూడా వాడు దొంగతనం చేస్తున్నాడు. తిరుపతిలో వాడు దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి గవర్నమెంట్ వారు తెలిసి వదిలేశారా, తెలియక పట్టుకోలేకపోయారా అనేది ఆయనే చెప్పాలి. మరి ఈ రోజు అది చిన్న చోరీ వదిలేమంటాడంటే అర్థం ఏంటంటే ఈయన తెలిసే దొంగతనం జరుగుతుంది. అతను వాళ్ళ మనిషి అయి ఉంటాడు, అందువల్ల వాడు దొంగతనం చేస్తుంటే ఈయన చూస్తూ ఊరుకున్నాడు. ఇవాళ వీడు వదిలేస్తే రేపు ఆ తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి కిరీటం దొబ్బేయచ్చు, ఇంకోటి తీసుకెళ్లిపోవచ్చు, మరొకటి తీసుకెళ్లిపోవచ్చు. అసలు దొంగతనం అనేది నేరం అండి. ఎందుకంటే చిన్న చిన్న దొంగలే మనం జైల్లో పెడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం చేస్తే చిన్న దొంగతనం వదిలేమంటే ఏంటి అంటే వైసీపీ గవర్నమెంట్ వాడు వదిలేశారు. అందువల్ల వాడు హ్యాబిచువేటెడ్ దొంగ అయిపోయాడు. దొంగతనం చేయడం అలవాటు అయిపోయింది. వాడికి తెలిసిపోయింది నాకు వచ్చే జీతంతో నేను బ్రతకలేను, కాబట్టి ఈజీగా నేను దేవస్థానం అన్ని తీసుకెళ్లిపోయినట్టయితే నేను కోట్లు సంపాదించుకున్నాను. ఇవాళ దొరికాడు కాబట్టి వాడు డబ్బుని కడతాను అన్నాడు. వాళ్ళకి ఏంటంటే అసలు గమ్మత్తు ఏంటంటే ప్రపంచంలో ఇండియాలో ఫీల్ అయ్యేది ఏంటంటే నోరు లేని వ్యక్తి ఎవరంటే దేవుడు. సాక్షాత్ ఆయన ఎక్కడ పైన ఉంటాడు, ఆయన వచ్చి చెప్పడం వీడు నా డబ్బులు తినేస్తాడు. అందువల్ల మన గురించి చెప్పరు కదా దేవుడు. అందుకని ప్రతి ఓటు ఇది హ్యాబిచువేటెడ్ గా దొంగతనం చేస్తూ ఉంటారు. ఇది తప్పు, వాడిని కఠినంగా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డి గారి తేదా బైబుల్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. మరి ఆయన క్రిస్టియన్ కదా, 10 ఆజ్ఞలు చెప్పాడు ప్రభు. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే 10 కమాండ్మెంట్స్ అంటారు. అందులో ఒకటి ఏంటంటే దొంగతనం చేయరాదు, నరహత్యలు చేయరాదు, నీ తప్ప నీ పొరుగు వారిని ఏదైనా ఆశింపకము. మరి నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఇవన్నీ చదువుతావు కదా, దొంగతనం చేయమని ఎలా ఎంకరేజ్ చేస్తారండి? తప్పు కదా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా ఆయన అన్న మాట విత్డ్రా చేసుకోవాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, గతంలో మీరున్నారు, ఫ్యూచర్ లో మరొకటి రావచ్చు. బట్ దొంగతనం నేరం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనూ దొంగతనం చేయడం తప్పది, కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దాన్ని పౌరులందరూ కూడా సపోర్ట్ చేస్తానని నేను జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తున్నాను.